రారేమో ఈవెంట్కి ప్రమోషన్స్కి పవన్ కళ్యాణ్ గారు రారేమో అనుకుంటే వచ్చేసాడు. రానని చెప్పాడు కూడా చాలామంది జర్నలిస్టులతో. అంత టైం ఎక్కడ ఉంటుంది నాకు అని. కానీ నిర్మాత కోసం రావాల్సిన పరిస్థితి, నిర్మాత కోసం బాధ్యత వహించిన పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఒకవేళ రాకపోతే సినిమాకి ఏమైనా మైనస్ అవుతుందేమో, సినిమాలో పెద్ద మ్యాటర్ లేదేమో, అంటే కామన్ ఆడియన్స్, ఫ్యాన్స్ కాకుండా మిగతా కామన్ ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదే పవన్ కళ్యాణ్ గారు అన్న పేరు వస్తుంది. అందుకని వచ్చేసాడు. బ్లాక్ టీషర్ట్ వేసుకొని బ్లూ జీన్స్ వేసుకొని వచ్చాడు. రాజకీయ నాయకుడిలాగా అయితే లేనేలేడు. అది పక్కన పెట్టేస్తే ఈ సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు చాలా ఇంట్రెస్ట్ పుట్టిస్తున్నాయి. ఇతర దేశాల నుంచి స్టంట్ మాస్టర్స్ని, టెక్నీషియన్స్ని పిలిపించాం ఈ సినిమాకి. నా కెరీర్లోనే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాను వీరమల్లి సినిమాలో. చాలా గ్యాప్ తర్వాత మార్షల్ ఆర్ట్స్ చేశాను ఈ సినిమాలో. అవి అందరినీ ఆకట్టుకుంటాయి. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. కానీ మార్కెటింగ్ విషయంలో సినిమా మీద నేను ఫోకస్ చేయలేదు. నా సినిమాని ఎలా మార్కెట్ చేసుకోవాలో నాకు తెలీదు అని చెప్పాడు. నిజానికి పవన్ కళ్యాణ్ అన్న పేరు ఒక బ్రాండ్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు నటించే సినిమాకి ప్రమోషన్స్ అవసరం లేదు. జస్ట్ పైరసీ అవ్వకుండా చూసుకుంటే చాలు, మిగతాదంతా అదే మార్కెట్ అయిపోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే సబ్జెక్ట్ బాగుండి స్టోరీ బాగుంటే సినిమా పవన్ కళ్యాణ్ లేకుండా కూడా ఆడుతుంది. అంటే వేరే హీరో సినిమాలు అయినా సరే ఆడతాయి. ఆ ఉద్దేశంతో చెప్పా, మీకు ఎలా అర్థమవుతావు. సో సినిమాకి చాలా కష్టపడ్డాం. నిధి అగర్వాల్ ఒకే రోజే 15 ఇంటర్వ్యూలు ఇచ్చింది. సినిమాకి చాలా కష్టపడ్డాం. పొగరు అని అనుకుంటారేమో అని రావాల్సి వచ్చింది. పొగరేమీ లేదు. నా సినిమా, నేను నటించాను, నాకు బాధ్యత ఉంది, అందుకే వచ్చాను. డిప్యూటీ సీఎం అయిన తర్వాత బాగా బలిచింది అని కూడా కొంతమంది అనుకోవచ్చు. అలాంటిది ఏమీ లేదు, అందుకే వచ్చాను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది ఏమైనా సినిమా బాగుండాలి, పైరసీ అవ్వకూడదు. ఆల్ ది బెస్ట్ హరిహర వీరమల్లు టీం. ప్రొడ్యూసర్కి బాగా డబ్బులు రావాలి. చిన్న టీ కప్పు అందించే దగ్గర నుంచి నిర్మాత వరకు అందరికీ డబ్బులు రావాలి. పైరసీ అవ్వకపోతే సినిమాకి లాభాలు వస్తాయి. ఈ టీ కప్పులు అందించే వాళ్ళకి, లైట్మెన్స్కి, అసిస్టెంట్లకి, వీళ్ళందరికీ కూడా డబ్బులు వస్తాయి. నెక్స్ట్ సినిమాకి అవకాశం ఉంటుంది. పైరసీ చేస్తే సినిమాకి డబ్బులు రావు, వీళ్ళందరికీ అవకాశం పోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.